స్వయంభూ క్షేత్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా స్వామివారి అనుగ్రహం. అలాంటి అనుగ్రహం కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ప్రజలకు మాత్రమే దక్కుతుంది. అలాంటి అనుగ్రహం గోటాల ప్రజలకు దక్కింది. గోటాలలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆయనకి మరొక పేరు అభయలక్ష్మీ నరసింహస్వామి. అభయ అనగానే కోరిన కోర్కెలు తీర్చే అభయలక్ష్మీ నరసింహస్వామి అని అర్థం. 200 సంవత్సరాల పూర్వం గోటాల గ్రామం అఖండ గోదావరి తీరంలో వెలిసిన ఒక తమిళ వైష్ణవ అగ్రహారం. గోటాలలో సామవేదం గోవిందాచార్యులనే ఒక గొప్ప వైష్ణవ భక్తుడు నరసింహస్వామి ఉపాసన చేస్తూ ఉండేవారు. ఆయన స్వప్నంలో స్వామివారు కనిపించి గోటాల ప్రజల అనుగ్రహించడానికి స్వయంభూగా వెలుస్తానని తనకు గుడి కట్టించమని కోరారు. గోదావరి స్నానానికి వెళ్ళిన గోవిందాచార్యులకి చేతిలో నరసింహస్వామి సాలగ్రామ రూపంలో వచ్చారు. సాలగ్రామం అంటే హిందువులు శ్రీ మహావిష్ణువు స్వయం స్వరూపంగా భావించే ఒక పవిత్రమైన శిల. ఇది నేపాల్లోని గండికి నదిలో సహజంగా దొరుకుతుంది. ఈ శిల నునుపుగా గుండ్రంగా ఉండి లోపల విష్ణువు చిహ్నమైన చక్రం వంటి గుర్తులు ఉంటాయి. కలియుగంలో భక్తులకు సౌకర్యార్థంగా విష్ణువు ఈ రూపంలో ఉన్నారని, దీని పూజ సకల శుభాలకు ఇస్తుందని పురాణాలు చెబుతాయి. గోపాచార్యుల వారు తాను పేదవాడినని గుడి కట్టించలేనని చెప్పి సాలగ్రామాన్ని గోదావరిలో వదిలిపెట్టేశాడు. ఇలా వరుసగా 3 సార్లు జరిగింది. దైవ స్వేచ్ఛగా భావించి స్వామిని ఇంటికి తెచ్చాడు. గోవిందాచార్యుల వారు సాలగ్రామానికి గుడి కట్టడం ఏమిటా అని ఆలోచిస్తూ పడుకున్నారు. గోవిందాచార్యుల స్వప్నంలో స్వామివారు వచ్చి గోదావరిలో నేను ఉన్నట్టు వెలుపలికి తీయమని చెప్పారు. గోవిందాచార్యులు వెంటనే గబగబా గోదావరిలోకి దూకి రోజంతా వెతికాడు. కానీ స్వామి కనిపించలేదు. ఈ విషయం గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు అందరూ కలిసి అప్పటికి 6 రోజులవుతుంది. ఈ 6 రోజులు స్వామివారి కోసం గోదావరిని జల్లెడ పట్టగా స్వామివారు కనిపించలేదు. 7వ రోజు గ్రామస్తులు గజ ఎతగాలను తీసుకొచ్చి వెతికించగా స్వామి విగ్రహం దొరికింది. ఈ విగ్రహాన్ని నదిలోంచి బయటకు తీసి ముందుగా స్వామివారికి మేళతాళాలతో ఒక పూజ చేసి ఒక గుడిసెలో ఉంచి డైలీ పూజలు చేయడం కొనసాగించారు. గోవిందాచార్యుల వారికి స్వామివారిని గుడిసెలో ఉంచాల్సి వచ్చిందే అని ప్రతిరోజు బాధపడుతూ ఉండేవారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత స్వామివారు స్వప్నంలో కనిపించి గుడి కట్టడానికి కావలసిన ధనం లంకిబిందుల్లో ఉందని, ఆ ప్రదేశం ఎక్కడుందో గోవిందాచార్యుల వారికి స్వామివారు స్వప్నంలో కనిపించి చెప్పారు. గోవిందాచార్యులు ఊరివారితో కలిసి తనకు స్వామివారు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి తవ్వగా అక్కడ 2 లంకిబిందులు దొరికాయి. ఆ లంకిబిందుల్లోని ద్రవ్యంతో ఆలయాన్ని నిర్మాణం చేపట్టారు. గోవిందాచార్యులకు దొరికిన శాలిగ్రామాన్ని స్వామి విగ్రహం పీఠంలో ఉంచి స్వామివారిని పైన ప్రతిష్ఠింపచేశారు. నిత్య పూజలతో ఉత్సవాలతో పంచరాత్ర ఆగమన ప్రకారం స్వామివారికి నిత్య పూజలు చేపట్టారు. గోవిందాచార్యులకు దొరికిన శాలిగ్రామంలో రూపంలో ఉన్నటువంటి స్వామి గోదావరి నదిలో దొరికిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్. మూల విరాట్ అంటే హిందూ దేవాలయాల్లో ప్రధానంగా ముఖ్యమైన దైవ విగ్రహం అనే అర్థం. అసలు మూల విరాట్ అంటే దైవ విగ్రహం, ప్రధాన దేవతా విగ్రహం, ప్రధానమైనది, విరాట్ దైవం అనే పదాలతో సూచిస్తారు. ఈ విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు అన్వరిచితమైన అనుభూతిని కలిగిస్తాయని నమ్ముతారు. ఇది తరచుగా భూమిలోనే విద్యుతయస్కాంత తరంగాలు కలిసి ప్రదేశం స్థాపించబడింది. ఆలయ జీర్ణోద్ధరణ కారణంగా బాలాలయంలో వేయింపజేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇలా ఎన్నో అవరోధాలను దాటుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ గోటాల గ్రామంలో స్వయంభూగా వెలసడం జరిగింది. ఈ స్వామివారిని దర్శించాలంటే రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, పోలవరం నుంచి 8 కిలోమీటర్ల దూరం మధ్యలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని అభయలక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఇప్పుడు నూతన నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు అద్భుతమైన ఆలయం కట్టడం జరిగింది.
ఈ ఆలయాన్ని దర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యం. అసలు గోటాల అనే పేరు ఎలా వచ్చింది? పూర్వం జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు బ్రిటిష్ వారికి కనిపించకుండా కొంతమంది వర్తకులు రాత్రి సమయంలో కూటాలుగా ఏర్పడి గోదావరి దాటి వ్యాపారం చేసేవారు. అది క్రమంగా కూటాలు అనే పదం రూపాంతరం చెందుతూ గోటాలుగా మారింది. ఆ విగ్రహంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన కుడికాలు తిన్నగా ఉండకుండా పక్కకు తిరిగి ఉంటుంది. ఆ విగ్రహాన్ని బయటకు తీసి అక్కడ ప్రతిష్ఠింప చేశారు. ఆయనని ఇక్కడ కోరిన కోరికలు తీర్చే అభయ లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు.